ఏ గుడిలో ఏ ప్రసాదం బాగుంటుందో మన ప్రసాదం బ్యాచ్ కంటే ఎవరికి బాగా తెలుసు చెప్పండి. ఇదేంటో తెలుసా? మన చక్కెర పొంగలండి. నవరా రైస్తో చేసింది. ఈ నవరా రైస్ 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. పావు కప్పు పెసరపప్పుని నూనె లేకుండా దోరగా వేయించి నానిన నవరా బియ్యంతో పాటు శుభ్రం చేసుకుని 1కి 2 చొప్పున నీళ్లు పూసుకుని ప్రెషర్ కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలి. స్వీట్ ఏది చేసినా స్వచ్ఛమైన పదార్థాలతో చేస్తే దాని రుచే వేరు. ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ పంచదార బెల్లం వేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. జారుగా ఉండేలా చూసుకోండి. దగ్గరగా దించేస్తే వెంటనే గట్టిపడిపోతుంది. ఇప్పుడు యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసుకుంటే టెంపుల్ టేస్ట్ గ్యారంటీ. కడాయిలో నెయ్యి వేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసి వేయించి చక్కెర పొంగల్లో కలిపేయండి. ఇంత హెల్దీగా టేస్ట్గా చేస్తే ఎందుకు బాగోదు చెప్పండి. భక్తి శ్రద్ధలతో ఆ దేవునికి నైవేద్యం సమర్పించి తర్వాత మన ఆత్మారాముణ్ణి శాంతింపచేసే పనిలో ఉందాం. ఏమంటారు? అంతేగా?